మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆఫీసులో నుంచి ఫర్నిచర్ను అక్రమంగా తరలిస్తూ ఉండగా ఓయూ విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. శ్రీనివాస్ గౌడ్ ఆఫీసులోని ఫర్నిచర్ అంతా గవర్నమెంట్ ఫర్నిచర్ అంటూ విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగారు. దీంతో ఫర్నిచర్ తరలిస్తున్న అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై ఓయూ జేఏసీ నాయకుడికి ఫోన్ చేసి మాట్లాడారు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తేనే ఫర్నిచర్ను నాంపల్లిలోని టీజీఓ కార్యాలయానికి తరలిస్తున్నామన్నారు. ఆ ఫర్నిచర్ ప్రభుత్వానికి చెందిందని తమకు తెలియదని వివరణ ఇచ్చారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆఫీసులోని ఫర్నిచర్ను అక్రమంగా తరలిస్తూ ఉండగా ఓయూ విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. శ్రీనివాస్ గౌడ్ ఆఫీసులోని ఫర్నిచర్ అంతా గవర్నమెంట్ ఫర్నిచర్ అంటూ విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. దీంతో ఫర్నిచర్ తరలిస్తున్న అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై ఓయూ జేఏసీ నాయకుడికి ఫోన్ చేసి మాట్లాడారు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తేనే ఫర్నిచర్ను నాంపల్లిలోని టీజీఓ కార్యాలయానికి తరలిస్తున్నామన్నారు. ఆ ఫర్నిచర్ ప్రభుత్వానికి చెందిందని తమకు తెలియదని వివరణ ఇచ్చారు.